1.12 కోట్లతోటి హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. 58.91 కోట్లతోటి హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 4 లేన్ల రోడ్డు, 45.15 కోట్లతోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ రైతాంగం ముందు నేను ప్రస్తావించదలుచుకున్నా. ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మనం కట్టిన ఎస్ఆర్ఎస్పి ఎట్లుందో బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇదే కాదు, బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటిని కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి. ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి. ఈ దేశమే ఎంతో ఆహార ఉత్పత్తిని పండించే దేశంలోనే వరి ఈరోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్, మనం కట్టిన శ్రీశైలం, మనం కట్టిన శ్రీరామ్ సాగర్, మనం కట్టిన భీమా, కోయిల్ సాగర్, నెట్టంపాడు, సీతారామ సాగర్, ఇందిరా సాగర్ లాంటి ప్రాజెక్టులు, జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినాం కాబట్టే ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా మనం రాణించినాం. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వచ్చిన ఎంబడే 21,654 కోట్ల రూపాయలు 25,35,000 రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇది రైతు రాజ్యంగా, వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని నిరూపించి రైతు రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఇవాళ రైతు భరోసా ద్వారా 9 రోజుల్లో 9,000 కోట్లు 70 లక్షల పైగా రైతుల ఖాతాలలో 9 రోజుల్లో 9,000 కోట్లేసి రైతులను రాజులను చేయాలన్న ఆలోచన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,04,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వ్యవసాయం మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా అక్కలు మా ఆడబిడ్డలు అక్కలు పండుగ నాడు అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను కన్న కొడుకునో కిరాయి పైసలు అడిగే పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డల అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేకపోతే అమ్మను పోయి చూడాలన్నా ఆర్టీసీ బస్సులో ఇవాళ ఉచిత ప్రయాణం ఇచ్చినాం. 8,000 కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణం కోసం ఖర్చు పెట్టినాం. దానికి మీ అభిమాన నాయకుడు ఇక్కడి శాసనసభ్యుడే పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఈరోజు ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం. అందరూ అనుకుంటుండొచ్చు మా అక్కలు ఉచిత బస్సులనే తిరుగుతున్నారని. ఉచిత బస్సులో తిరగడం కాదు, మా అక్కలకు 1000 బస్సుల యజమానులను చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలు బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి పెట్టి వందలాది బస్సులకు ఇవాళ మా ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈరోజు మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇదే కాదు, అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆయల్ల ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి, దొర గడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే పశువులకు దాన పెట్టేది. కానీ ఇవాళ మనం ప్రతి వాళ్లకు 3,10,00,000 మందికి సన్న బియ్యాన్ని ఈరోజు మనం పంచుతున్నాం. ప్రతి ఇంట్లో ఈనాడు సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకు తినిపించి ఈరోజు మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం తింటున్నాం, మాకు వస్తున్నాయని మా అక్కలు చెప్తున్నాం. అదే కాదు, ఆ కరెంటు బిల్లు అవతల రూమ్లు ఉంటే యువతల రూమ్లు ఉంటే అవతల బంద్ చేసుకునేది.
జరసేపు ఫ్యాన్ వేసుకుంటే జరసేపు ఆపుకునేది, ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండే. అందుకే ఇవాళ పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే, ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈరోజు 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసినాం. 22,500 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఇండ్లకు ఖర్చు పెడుతున్నాం. ఈనాడు కరీంనగర్ రైతాంగం ముందు నేను ప్రస్తావించదలుచుకున్నా, ఇక్కడ కట్టిన